బీఆర్ఎస్ బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేస్తున్నారా? గత ఎన్నికల్లో మార్చని సిట్టింగులను వచ్చే ఎన్నికలకు మార్చనున్నారా? ఈసారి గులాబీ పార్టీలో కొత్త ముఖాలకే టికెట్ ఇవ్వనున్నారా? ప్రజల్లో యాక్టివ్గా ఉన్నటువంటి నేతలపైన కేసీఆర్ ఫోకస్ పెట్టారా? పనిచేసే నేతలకే పార్టీ టికెట్లు మరి వాటికి పార్టీ కమిటీలో అయితే మరి చోటు కల్పించనున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మరి దీనికైతే ఖచ్చితంగా మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ విషయంలో అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో గులాబీ దళంలో సీట్ల రాజకీయం ఊపందుకుందనే చెప్పాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ఏకైక ప్రామాణికంగా బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పాటించినటువంటి సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి నియోజకవర్గంలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు చాలా మందికి కూడా టికెట్ల కోత తప్పదని చెప్పేసి సమాచారం. నియోజకవర్గాల్లో ఏదైతే వాళ్ళు పట్టు కోల్పోయినటువంటి సిట్టింగులు ఉన్నారో వాళ్లకు చెక్ పెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా గులాబీ పార్టీ పావులు కదుపుతున్నది. అందులో భాగంగా ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీలో ఉన్నటువంటి సిట్టింగులను పక్కన పెట్టి కొత్త ముఖాలకైతే మరి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు సైతం కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగులను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వారికి ఒక క్లీన్ ఇమేజ్ గెలుపునకు అయితే దోహదం చేస్తుందని చెప్పేసి అధిష్టానం లెక్కలు వేస్తుందని కూడా సమాచారం తెలుస్తోంది. రెండు 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలతో విజయం సాధించింది. వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 2023లో మూడవసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 39 స్థానాల దగ్గర ఆగిపోయింది. అధికారం దూరమైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం ఓటమికి కారణమంటూ రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తా ఉన్నారు. సిట్టింగులను మార్చిన చోట మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కేవలం 4-5 స్థానాల్లో మాత్రమే సిట్టింగులను మార్చినటువంటి చోట ఓడిపోయింది. దీంతో మరి ఈసారైనా మరి మారిస్తేనే మెజారిటీ సీట్లు సాధిస్తామని పలు సర్వేల్లో అందులో కూడా వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది. మరి పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకమని చెప్పాలి. దీంతో మరి సిట్టింగులను మారిస్తేనే తమకు అధికారం వస్తుందనేటువంటి భావన బీఆర్ఎస్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిపైన ప్రజల్లో ఇప్పటికీ కూడా వ్యతిరేకత ఉన్నది. మరి ఈ విషయాన్ని గులాబీ అగ్రనేతలు సైతం ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి 10 ఏళ్ల పాటుగా కూడా అధికారంలో ఉన్నటువంటి సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ తమ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పేసి అధిష్టానం వద్ద రిపోర్ట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారు చేసినటువంటి అవినీతి ప్రజలకు మరి అందుబాటులో లేకపోవడం లాంటి ఈ అంశాలను అయితే ప్రస్తుతం ప్రస్తావిస్తూ ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినటువంటి నేతలు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా కొనసాగుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ అవుతుందనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి, రిజర్వేషన్లు మారుతాయి. దీంతో పాత కొత్త నేతలను మరిక ఏదైతే అడ్జస్ట్ చేయవచ్చునని చెప్పేసి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంది. ఒకవేళ డీలిమిటేషన్ లేకపోతే అది రాకపోతే ఇక మరి మెజారిటీ స్థానాల్లో సిట్టింగులను మార్చేటువంటి యోచన అధిష్టానం దృష్టిలో ఉన్నట్లయితే సమాచారం. ఎవరెవరిని మార్చాలి, ఎక్కడ మార్చాలి అనే దానిపైన ఇప్పటి నుంచే
లిస్టు ప్రిపేర్ చేస్తుందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తా ఉంది. మరి ఎన్నికల నాటికి సిట్టింగుల పనితీరులో మార్పు రాకపోతే వారిని మార్చి కొత్త వారికి అయితే అసెంబ్లీ బరిలోకి దింపేటువంటి ప్రజలు మరి ఏదైతే రిసీవ్ చేసేటువంటి అందుకు రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి కూడా దీంతో ఎన్నికల్లో అయితే లబ్ధి జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానము మరి డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అధిష్టానం క్షేత్రస్థాయిలో ప్రజల్లో యాక్టివ్గా ఉన్నటువంటి నేతలపైన ప్రత్యేకంగా ఆరా తీస్తూ ఉంది. మరి ఇంటెలిజెన్స్, ప్రైవేటు సర్వే ఏజెన్సీలతో పాటుగా కూడా పార్టీ అంతర్గత వర్గాల ద్వారా ఆయా నియోజకవర్గాల సమాచారాన్ని సేకరిస్తున్నదని చెప్పేసి సమాచారం. అదేవిధంగా నియోజకవర్గంలో వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యేటువంటి నేతలకే మొగ్గు చూపుతా ఉన్నారు. వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి సిట్టింగులను మాత్రం పక్కన పెట్టడానికి అధినాయకత్వం అయితే మరి ఖచ్చితంగా వెనుకాడబోదని చెప్పేసి కూడా మరి సీనియర్ నేతలు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి నాయకుల ప్రస్తుత పనితీరు పైన కూడా ప్రత్యేకంగా అదైతే వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటమి తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేసినటువంటి వారికి ఈసారి ప్రాధాన్యం దక్కేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి సమాచారం. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉండి గెలిచేటువంటి గుర్రాలకి ప్రాధాన్యము ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్త ముఖాలను అది గుర్తించడంలో ప్రస్తుతం అయితే పార్టీ నిమగ్నమైంది తెలుస్తోంది. ప్రస్తుతం ఏదైతే కొత్త ముఖాలను రింగులోకి దించేందుకు కూడా ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకుంటా ఉంది. టికెట్ దక్కని నేతలు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు పార్టీ పరంగా తగినటువంటి న్యాయం చేస్తామని అధిష్టానం ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తూ ఉంది. త్వరలో నియమించబోయేటువంటి పార్టీ కమిటీలు ఇతర పదవుల్లో కేవలం పనిచేసేటువంటి వారికే చోటు కల్పిస్తామని స్పష్టం చేస్తూ ఉంది. ఎన్నికల వేళ అసమ్మతి బయటపడకుండా టికెట్ రానటువంటి నేతలను సమన్వయం చేసుకునేలాగా కూడా ముందస్తు ఆ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టుగా కూడా సమాచారం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధిష్టానం అత్యంత ఆచితూచి అయితే అడుగులు వేయబోతా ఉంది. అయితే గులాబీ పార్టీ తీసుకుంటున్నటువంటి యొక్క నిర్ణయాలు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పాలి.